ఉద్యోగాల కోసం కోట్ల మంది ఫీజులు చెల్లిస్తున్నారు. జాబ్ రాకపోతే ఆ డబ్బు తిరిగి ఇవ్వాలనే విధానం ఎందుకు ఉండదు? మద్యం దుకాణాలు ఎప్పుడు స్టాక్ ఉంటుంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, బెడ్లు ఎందుకు అందుబాటులో ఉండవు? కీప్యాడ్ మొబైల్స్ వాడేది కేవలం కాల్స్ కోసం. దానికి డేటా రీఛార్జ్ ఎందుకు? ఫోన్ నాది, సిమ్ నాది. బ్యాలెన్స్ లేకపోతే నా ఇన్కమింగ్ కాల్స్ కట్ చేసే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? 5 కిలోల రేషన్ కోసం వేలుముద్ర కావాలి, పెన్షన్ కోసం వేలుముద్ర కావాలి. మరి మన దేశ భవిష్యత్తును మార్చే గోటు వేసేటప్పుడు వేలుముద్ర ఎందుకు అడగరు? అడుగు పుట్టుక నుండి చావు వరకు ప్రతి అడుగు పన్ను. పుట్టగానే డైపర్ పైన పన్ను, చదువు మొదలు విద్య పైన పన్ను, పుస్తకాలు, పెన్నులు, మొబైల్ డేటా అన్నింటిపైన. సంపాదనకు, పొదుపుకు, ఖర్చుకు పన్ను. పనికి వెళ్తే ఇంధనానికి పన్ను, జబ్బు పడితే వైద్యానికి పన్ను, వృద్ధాప్యంలో పెన్షన్, చికిత్సకు పన్ను. సార్, మరణం తర్వాత కూడా అగరుబత్తీలకు పన్ను. ప్రతి దానికి పన్ను. సార్, పరిస్థితి ఏంటంటే మీరు పాలు కొంటే అందులో యూరియా కలుస్తుంది, కూరగాయలు కొంటే అందులో ఆక్సిటోసిన్ ఉంటుంది, పనీర్ లో స్టార్చ్ మరియు కాస్టిక్ సోడా ఉంటుంది, ఐస్ క్రీమ్ లో డిటర్జెంట్ పౌడర్ కలుస్తుంది, ఫ్రూట్ జ్యూస్ లో సింథటిక్ ఫ్లేవర్ మరియు ఆర్టిఫిషియల్ కలర్, తినే నూనెలో మెషిన్ ఆయిల్, గరం మసాలాలలో ఇటుక పొడి మరియు చెక్క పొట్టు, టీలో సింథటిక్ కలర్, చికెన్ మరియు పౌల్ట్రీ ఐటమ్స్ లో అనబాలిక్ స్టెరాయిడ్స్, తేనెలో షుగర్ సిరప్ మరియు పసుపు రంగు. చివరికి స్వచ్ఛమైన నెయ్యితో చేయాల్సిన స్వీట్లు కూడా వెజిటబుల్ ఆయిల్ మరియు వనస్పతితో తయారు చేయబడు. సార్, మీరు ఆలోచించండి, ఒక తల్లి తన బిడ్డకు పాలు గ్లాస్ ఇస్తున్నప్పుడు ఇందులో కాల్షియం ఉంది, ప్రోటీన్ ఉంది, నా బిడ్డ ఆరోగ్యంగా తయారవుతుంది అని అనుకుంటుంది. కానీ ఆమె తన బిడ్డకు యూరియా మరియు డిటర్జెంట్ కలిపిన ప్రమాదకరమైన మిశ్రమాన్ని తాగిస్తోందని ఆమెకు అస్సలు తెలియదు. మనం ఆరోగ్యం యొక్క నిధిగా భావించి కొనే కూరగాయలను ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వేసి తాజాగా, పచ్చగా మరియు వాటి పెరుగుదలను వేగవంతం చేసి. ఆక్సిటోసిన్ సార్, అది హానికరమైన రసాయనం. దీనివల్ల మైకం మరియు క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా ఇది పిల్లలు, వృద్ధులు, మహిళలు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా ఒక ప్రమాద ఘంటిక. దీనికంటే షాకింగ్ విషయం ఏమిటంటే సార్, భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తులు అంతర్జాతీయంగా నిషేధించబడ్డాయి. ఉదాహరణకు ఈ దేశంలోని 2 అతిపెద్ద గరం మసాలా తయారీ కంపెనీల ఉత్పత్తులు యూరప్ అంతటా నిషేధించబడ్డాయి. ఎందుకంటే వాటిలో క్యాన్సర్ కారక పురుగు మందులు ఆ మసాలాలు కూడా ఈ రోజు భారతదేశంలో అమ్ముడవుతున్నాయి. అయ్యా, పరిస్థితి ఏంటంటే ఇతర దేశాలలో ఏ ఆహార పదార్థాలను పెంపుడు జంతువులకు కూడా తినిపించరో వాటిని మన దేశంలో ఈ కంపెనీలు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. భారీ పారిశ్రామికవేత్తల, తమ స్నేహితుల భారీ రుణాలను వీరు మాఫీ చేశారు. రైతు తన అప్పు చెల్లించకపోతే అతని పేరు మీద నోటీసులు అంటించి ఈ ప్రభుత్వం రైతును అప్రతిష్ట పాలు చేస్తుంది. ఇంకా లక్షల కోట్ల రూపాయలు మింగేసిన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను వారిని బిజినెస్ క్లాస్ లో కూర్చోబెట్టి ఈ ప్రభుత్వం దేశం నుండి పంపిస్తుంది. సార్, ఈ రోజు మన దేశ అన్నదాత, మన కడుపు నింపే, మనకు అన్నం పెట్టే దేశ రైతు సార్ ఈ రోజు విషం తినే పరిస్థితికి వచ్చాడు.